అంబిషియస్ కాదండి. మరి దీన్ని కరెక్ట్గా ఎలా పలకాలి అంటే దీనికి ఉన్న ఫోనటికల్ ట్రాన్స్క్రిప్షన్ చూడాలి. ఇది 3 సిలబల్స్ ఉన్నాయి దీంట్లోని. ఇదేంటంటే అంబిషస్ కలిపితే అంబిషస్ అని చెప్పేసి పలకాలి. అలాగే చాలామంది ప్రీషియస్ అంటారు, దాన్ని ప్రెషస్ అని చెప్పి పలకాలి. దీన్ని స్టింగీ కాదండి, స్టింజీ అని చెప్పి పలకాలి. ఇది సేమ్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చిరంజీవి గారు ఒక జంపింగ్ చేసినప్పుడు దాన్ని బంగీ జంప్ అని చెప్పి రాశారు, దాన్ని బంజీ జంప్ అనాలి. ఫైర్ ఫ్లై అంటే 9 అంటున్నారు, ఇది చాలా తప్పు. ఫైర్ అంటే అగ్గి, ఫ్లై అంటే పురుగు లేదా ఈగ. సో ఇది అగ్గి పురుగు. మనం విలేజ్లోకి వెళ్తున్నప్పుడు మీకు కనబడుతుంటాయి రాత్రులు. సో దీన్ని ఫైర్ ఫ్లైని అగ్గి పురుగు లేదా ఇంకా పోలిష్గా చెప్పాలంటే మిడుగురు పురుగు అని చెప్పి అనాలి, 9 కాదు. హ్యాంకర్ అంటే అత్యాసపడడం, పట్టుకొని వేలాడడం కాదు. ఇది ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే డోంట్ హ్యాంకర్ ఆన్ ఉమెన్ అండ్ వైన్ అని చెప్పి అంటారు కదా, అంటే పట్టుకుని వేలాడడం కాదు, ఎక్కువగా ఆశపడడం. ఇది చాలా తప్పండి. థిక్ అండ్ థిన్ అంటే రక్త సంబంధం కాదు. థిక్ అండ్ థిన్ అంటే ఏమిటంటే కష్టాల్లోని సుఖాల్లోని కూడా అని చెప్పి చెప్పాలనుకున్నప్పుడు త్రూ థిక్ అండ్ థిన్ అని చెప్పి వాడతారు. ఇది నేను చెప్పి అసలు దానికి ఈ పదం ఎందుకు వాడాలి? థిక్ అండ్ థిన్ అంటే నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీ పర్సు థిక్గా ఉన్నా అంటే ఎక్కువ డబ్బులు ఉన్నా, లేదు థిన్గా ఉన్నా అంటే డబ్బులు లేకపోయినా సరే మేము నీతోనే ఉంటాము లేదా నేను మీతోనే ఉంటాను అని చెప్పే సందర్భంలో మాత్రమే త్రూ థిక్ అండ్ థిన్ అని చెప్పి పదం వాడతారు. అంతేగాని రక్త సంబంధం కాదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని చూసుకోండి. డ్రైవ్ కార్ కాదండి, ఖచ్చితంగా ఇక్కడ కార్ అన్నది కౌంటబుల్ నౌన్ కాబట్టి మనం ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ వాడాలి. ఎలా వాడతామంటే కెన్ యూ డ్రైవ్ ఎ కార్, కెన్ షీ డ్రైవ్ ఎ కార్ అని చెప్పి పలకాలండి. బ్యాక్ మై హోమ్ అనకూడదండి, బ్యాక్ హోమ్ అనాలి. లేదు మనం ఖచ్చితంగా మై హోమ్ అన్నది మనం అటర్ చేయాలి, స్ట్రెస్ చేయాలి అంటే ఖచ్చితంగా టు కంజంక్షన్ వాడాలి. బ్యాక్ టు మై హోమ్ అనాలి లేదా బ్యాక్ హోమ్ అనాలి. అంతేగాని బ్యాక్ మై హోమ్ అన్నది చాలా తప్పు. ఇది చాలా తప్పు అండి, ఇది కాన్సెప్చువల్ ఎర్రరు. యాక్చువల్గా ట్రూప్ అన్నది కలెక్టివ్ నౌన్, TROOP ట్రూప్. అలాగే ఇంకో ట్రూప్ ఉంది, అదేమిటి TROUPE, ఇది కూడా ట్రూపే. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ హోమోఫోన్స్. మరి ఏమిటి దీని అర్థాల్లో తేడా ఏమిటంటే TROP ట్రూప్ అన్నది ఏమిటంటే కలెక్టివ్ నౌన్. దేనికి? సోల్జర్స్ ఆన్ డ్యూటీ, ఆన్ మూవింగ్ ఎస్పెషల్లీ, దానికి ట్రూప్ అంటారు. అలాగే పోలీస్ కానీ లేదా స్కౌట్స్ ఇలాంటి వాళ్ళని ట్రూప్ అంటారు. సో మ్యూజిషియన్స్కి వాడే కలెక్టివ్ నౌన్ ఇది కాదు, చెప్తాను. మరి ఇంకొకటి ఏంటి? TROUPE ట్రూప్, అది కూడా ఇదే మీనింగ్, కలెక్టివ్ నౌనే. కానీ ఎక్కడ వాడతారు? సింగర్స్ డాన్సర్స్కి ఉన్నప్పుడు వాడతారన్నమాట. డాన్సర్స్ ట్రూప్, సింగర్స్ ట్రూప్ అని చెప్పేసి వాడతారు. ఓకే, మీరు ఇదేంటంటే కలెక్టివ్ నౌన్ జంతువులకు కూడా వేరేగా వాడాలి, మనుషులకే కాదు. ఎందుకు? ఇప్పుడు సింహాలు ఉన్నాయనుకోండి, సింహాల గుంపులు ఏమంటాయి ఇంగ్లీష్లో? తెలుగులో అయితే సింహాల గుంపు, ఏనుగుల గుంపు అనేస్తాము. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి సింహాల గుంపుని మనం ప్రైడ్ ఆఫ్ లయన్స్ అనాలి. అలాగే ఏనుగుల గుంపుని ఏమంటారంటే హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనాలి, హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో జంతువులకే మనము ఇంత వేరియేషన్ ఇచ్చినప్పుడు మనుషులకు కూడా వేరేగా ఉంటాయి కలెక్టివ్ నౌన్స్. మరి మ్యూజిషియన్స్కి కలెక్టివ్ నౌన్ ఏం వాడాలి అంటే మనకు అందరికీ తెలిసిన పదమే. ఏమిటది? ఆర్కెస్ట్రా ఆఫ్ మ్యూజిషియన్స్. అంటే అక్కడ సంగీతకారుల లేదా వాద్యకారుల సమూహాన్ని ఆర్కెస్ట్రా అని చెప్పి పలకాలి. ఆర్కెస్ట్రా ఆఫ్ మ్యూజిషియన్స్ అని వాడాలి. ఈయనవేవి చూడకుండా కూడా సింపుల్గా ట్రూప్ అనేసాడు. ట్రూప్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి. ఇలాంటి పదాలు మీరు జాగ్రత్తగా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. మేక్ ఏ ఫస్ కూడా
డిఫరెంట్ కాంటెస్ట్లో ఈయన చెప్తున్నారు, అది తప్పు. ఈ మేక్ ఏ ఫస్ కూడా 2 అప్లికేషన్స్ ఉంటాయి. బ్రిటన్లో ఒక దగ్గర వాడతారు, అలాగే అమెరికాలో ఒక దగ్గర వాడతారు. ఇది బ్రిటన్లో కేవలం ఫ్రేజ్ కింద ట్రీట్ చేస్తారు, అమెరికాలో దీన్ని ఇడియం కింద వాడతారు. సో దీని మీనింగ్స్లోకి వెళ్తే మేక్ ఏ ఫస్ అన్నది బ్రిటన్లో ఎప్పుడు వాడతారంటే, మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఎక్కువగా వాళ్ళ చుట్టూ వాళ్ళకి టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని మేక్ ఏ ఫస్ అబౌట్ ఏ డాగ్ ఆర్ మేక్ ఏ ఫస్ అబౌట్ ఏ న్యూ బోర్న్ బేబీ. ఇప్పుడు చూడండి, పిల్ల ఎవరైనా పాప కానీ పుట్టిన వెంటనే ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు అందరూ కూడా. లేదా ఒక ఆవిడ ఎవరైనా సరే అప్పుడే పుట్టిన పాపను తీసుకొస్తే ఆ పాపను ఏంటంటే అందరూ ముద్దాడడానికి ట్రై చేస్తారు కదా, అలాంటి టైంలో మేక్ ఏ ఫస్ ఆఫ్ మై బేబీ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇది బ్రిటన్లో. ఇంకా అమెరికాలో ఏంటంటే వర్డ్ మారిపోతుంది, రేజ్ ఏ ఫస్ అంటారు. ఈ రేజ్ ఏ ఫస్ ఏంటంటే కోపంగా ఒకదానికి ఒక సందర్భంలో అభ్యంతరం వ్యక్తం చేయడం కానీ ఫిర్యాదు చేయడం కానీ చేసినప్పుడు రేజ్ ఏ ఫస్ అంటారు. అంతేగాని మేక్ ఏ ఫస్ అన్నది ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన కాంటెక్స్ట్ అనేది చాలా తప్పు, మీరు చూసుకొని వాడండి. ఈ ఇడియం ఈయన తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇడియమ్స్ అన్నవి ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో ఏ అర్థంలో వాడతారు అని చెప్పి చూసుకొని మాత్రం మనం వాడాలి. అది కూడా మనము ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, ఏదో మనం హోటల్కి వెళ్ళాము, బార్కి వెళ్ళాము, అక్కడ ఏదో మాట్లాడుకున్నారు, ఆ మాటలు మనం తీసుకోకూడదు. వాటిని స్లాంగ్ వర్డ్స్ అంటారు. ఆ స్లాంగ్ వర్డ్స్ అన్నవి మనం తీసుకోకూడదు. దీనికి మరి ఏంటి, బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అన్నది ఎలా వాడతారు, ఎక్కడ వాడతారంటే, దీనికి 2 వేరియేషన్లు ఉన్నాయి. బ్రిటన్లో ఒక అర్థంలో వాడతారు, అమెరికాలో ఒక అర్థంలో వాడతారు. బ్రిటన్లో ఎలా వాడతారంటే, చూడండి మన తెలుగులోని అహర్నిశలు శ్రమిస్తున్నాడు కుటుంబం గురించి లేకపోతే ప్రజల గురించి అంటాం చూసారా, ఆ అర్థంలో బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే తక్కువ విశ్రాంతి తీసుకొని లేటుగా పడుకొని అర్లీగా లేచిన వాడిని ఈజ్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అని చెప్పి అంటారు. ఎక్కడ, బ్రిటన్లో అంటారు. మరి అమెరికాలో వెళ్ళేసరికి ఇది ఎలా మారుతుందంటే, కంటెక్స్ట్ ఎలా మారుతుంది అని అంటే, తనకున్న వనరుల్ని శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా అనుకున్న దానికన్నా ఎక్కువగా వాడితే అప్పుడు ఈజ్ బర్నింగ్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అని అంటారు. ఇక్కడ అయితే మనం వాడచ్చా లేదా అనేవచ్చు కదా అంటే అలా కుదరదండి. ఎందుకంటే తెలుగులో చూడండి, కడుపు అన్నా ఒకటే, పొట్టన్నా ఒకటే. కానీ మనం కడుపు కొన్ని సందర్భాల్లో వాడతాము, పొట్ట అనేది కొన్ని సందర్భాల్లో వాడతాము. సో ఇది పూర్తిగా ఈయన చెప్పిన అర్థం తప్పు. నేను చెప్పిన అర్థంలో దీన్ని సందర్భంలో వాడచ్చు. ఏంటంటే లంట్ బ్రాహ్మణ, అక్కడ ఏం పదం వాడారు వాళ్ళు చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఏమిటది, LEARNED. ఇది ఒక హోమోగ్రాఫ్. హోమోగ్రాఫ్ అంటే రాయడం ఒకేలా రాస్తాము, స్పెల్లింగ్ అంటే ఆల్ఫాబెట్ ఒకలాగే ఉంటుంది, కానీ IPA ఫొనటిక్ ఆల్ఫాబెట్ అన్నది వేరేగా ఉంటుంది. వాటిల్నే హోమోగ్రాఫ్ అంటారు. దీన్ని వర్బ్గా వాడినప్పుడు ఎలా పలకాలి అంటే సింగిల్ సిలబుల్గా పలకాలి. ఎలా పలుకుతారు సింగిల్ సిలబుల్గా అంటే, లర్న్డ్ అని పలుకుతారు. చివరిన వాయిస్డ్ కాన్సనెంట్స్ డా పలుకుతారు. లేదు అన్వాయిస్డ్ కాన్సనెంట్ అది కూడా మనం పలకచ్చు. ఎలాగా, లంట్ అని పలకచ్చు. అంటే ఏంటి, ఇది లర్న్ అన్న పదానికి వెర్బ్ ఫార్మ్స్ ఈ 2 కూడా, లంట్ అన్నది. మరి ఇంకోటి ఏంటంటే ఇదే పదాన్ని అడ్జెక్టివ్గా కూడా వాడతారు, అంటే విశేషణం కూడా వాడతారు. అప్పుడు దీన్ని ఖచ్చితంగా 2 సిలబుల్స్ ఇచ్చి పలకాలి. ఎలా పలకాలంటే లర్నిడ్ అని చెప్పి పలకాలి.